హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. లేచారా? రెండొక చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలు మాకు జీవమునిచ్చుచుండగా, ఆధ్యాత్మిక శక్తినిస్తుండగా, మా మనోనేత్రాలు తిరిగినట్లుగా మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? వాక్యం క్రమంగా వింటున్నారా? ఎంత త్వరితముగా మే నెల అయిపోతుందో చూడండి. హాలిడేస్ అని, పిల్లలకు లీవ్ అని చాలామంది మందిరాలు కూడా పక్కన పెట్టి అటు ఇటు తిరుగుతున్నారు. మరలా ఇదిగో జూన్ నెల ప్రారంభించగానే మళ్ళీ స్కూల్స్లు ఫీజులు కట్టాలి అని ఎంతోమంది కలవరపడుతున్నారు. ప్రభు మీద విశ్వాసం ఉంచండి. ఆయన ప్రతి అవసరత తీరుస్తాడు. మీకు ఎక్స్ట్రా సమయం ఉంటే దేవునితో గడపండి, కానీ వృధా చేసుకోకండి. లోక సంబంధమైన స్నేహాలతో అనవసరమైన మాలిన్యానికి చోటివ్వకండి. దేవుడు మీకు మేలు చేశారా అని అడిగితే, ఎక్కడ చూసినా ఎవరు చూసినా చేశారు అంటున్నారే కానీ చెయ్యలేదు అనేవారు బహు అరుదుగా కనపడుతుంటారండి. ఒకవేళ ఎవరైనా అలా అన్నారంటే అది వారు దేవుని చేసిన మేలులు మర్చిపోయారన్నమాటే కానీ దేవుడు వారికి మేలు లేకుండా లేనే లేరు. ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేయువాడు. ఆయన మేలు చేయొచ్చు, బాగు చేయొచ్చు, స్వస్థపరచచ్చు. గ్రామము తిరిగాడు. అందరికీ ఆయన ప్రభుగా ఉన్నాడు. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కొందరే ఆశీర్వాదాలు పొందుతున్నారు. కారణం ఆయన ప్రేమను, ఆయన యందున్న శక్తిని మీరు గుర్తించలేదు, ఆయన యందు నమ్మిక ఉంచలేదు. కాబట్టి నమ్మండి, అద్భుతాలు జరుగుతాయి. యేసు నామములో అద్భుతాలు జరుగుతాయి. అనుదినము అనుక్షణము ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంది, మనం గుర్తించినా గుర్తించకపోయినా. అవును, దేవుడు ఎన్నో మేలు చేశారంటున్నారు. చాలా చోట్ల మన తెలుగువారు సాక్ష్యం చెప్పమంటే గంటలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరేమోనండి, అప్పుడు ఇలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, మా బిడ్డలకి ఇలా చేశాడు, భర్తకి ఇలా చేశాడు, పొలం డబ్బు ఇచ్చాడు, అది ఇది చెప్పులో పడి లేశాడు, ఆపరేషన్లో నుంచి బయటపడ్డారు అని గడగడగడ చెప్తూనే ఉంటారు. ఒకసారి మీటింగ్లో అలాగో సాక్ష్యం చెప్తారు. నువ్వు సహోదరి 10-15 నిమిషాల నుంచి చెప్తూనే ఉంది. అమ్మ కొంచెం ఆపమ్మా. సరే, దేవుడు చాలా మేలు చేశాడు. అవునండి గారు. మరి అన్ని మేళ్లు చేసిన దేవునికి నువ్వేం చేశావు? ఎన్నో మేళ్లు చేసిన దేవునికి నీ కృతజ్ఞతాస్తుతులు ఎలా తెలియపరిచావు? నీవు ఎలాగూ ఆయన్ని మహిమపరిచావు. మన పల్లెటూరులో అయితే అట్టిగల తెచ్చి అందరికీ పంచానండి, మా ఇంటి దగ్గర కూడ పెట్టించుకున్నానండి అంటుంటారు. కొంతమంది ఇంకా అందరికీ నేను అన్నదానం చేశాను, కొంతమందికి వస్త్రాలు పంచాను, అనాథలకు వెళ్ళి ఆహారం పెట్టాను అని ఏంటేంటో చెబుతారే కానీ, కొంతమంది దేవునికి 1000 రూపాయలు కానుక ఇచ్చానండి, 10,000 ఇచ్చానండి అని అంటారేమో కానీ, అసలు దేవునికి కావాల్సింది ఏంటండి నీ దగ్గర నుంచి? ఎందుకు దేవుడు మనకి మేలు చేస్తున్నాడు? మనమిచ్చే కానుకల కొరక, మనమిచ్చే అర్పణల కొరక? దావీదు అన్నాడు, దేవా నీవు బలిని కోరువాడు కాదు. బలిని కోరితే నేను ఇస్తాను, కానీ విరిగి నలిగిన హృదయమే నీకిష్టమైన బలి. ఏమివ్వాలి దేవునికి? కృతజ్ఞతతో ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయన్ని స్తుతించండి. మేలు జరిగినప్పుడు ప్రభువును స్తుతించండి, ప్రభువును ఘనపరచండి, ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వండి. అంతేగా నేను ఏదో దేవునికి ఇచ్చేశాను, నాకు దేవుడు అచ్చున్నాడు అన్న స్థితిలో ఈరోజు అనేక మంది విశ్వాసులు ఉండటం. నేను ఎంతో చేశాను, నేను చర్చి కట్టించాను, నేను ఆ చర్చిలో గంట పెట్టాము, మేము అది ఇచ్చాం, మేము ఇది ఇచ్చాం, మాకేమి ఇచ్చాడని
అనేక మంది సణుగుడుతో ఉన్న వారిని కూడా చూస్తుంటాం, ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన వారు. నీ అర్పణలు ఆయన కోరేవాడు కాదు. నేను ఆకలి కొంటే నీకు చెప్తానా, అడవిలోని జంతువులన్నీ నావే. ఆయనకి ఏం అవసరం అండి? మరి ఏమి ఇవ్వాలి ఆయనకి? ఒకసారి మీకా రాసిన గ్రంథం, మీకా ప్రవక్త రాసిన గ్రంథం మీకా 6వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులు ఏడాది దూడలు అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ కుమారుడు నేనెత్తునా, నా పాప పరిహార్థమై నా గర్భఫలమును నేనెత్తునా. నువ్వు చేసిన మేలులకు ప్రభువా ఏం తీసుకొని రాగలను నేను? దహన బలులు తీసుకురానా? ఏడాది దూడలను తీసుకొచ్చి అర్పించనా? వేలాది పొట్టేళ్లను అర్పించనా? వేలాది నదులంతా విస్తారమైన తైలము తీసుకొస్తే నీకు సంతోషము కలుగునా? ఏమర్పిస్తా? జ్యేష్ఠ కుమారుని నీకు అర్పించమంటావా? ఇది ఎక్కడ కూడా అండి. దేవునికి బలులు అర్పించమంటే పిల్లల్ని అర్పిస్తామంటారేంటి? పిల్లల్ని దేవుడు మనకిచ్చింది, అది ఆయన ఇచ్చిన బహుమానం. అది ఆ బిడ్డలను నువ్వు పెంచి పెద్దవారిని చేసి గొప్పవారినిగా చేయాలి. అర్పించడం అంటే ఆయన సేవకు అర్పించు కావాలంటే. కానీ జ్యేష్ఠ కుమారుణ్ణి నేను నీకు అర్పించునా అంటే నీకు బలిత్తునా ఏంటండి? ఏమి ఇవ్వగలను? ఏమిస్తే కనీసం ఆయన రుణం తీరుద్దు చెప్పండి? నాకు తెలిసినంత మటుకు దేవుడు మనకు చేసిన మేలులకు ఏమిచ్చినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేదు. ఆయన చేసిన చిన్న చిన్న చిల్లర మేలులన్నీ గుర్తు చేసుకుంటున్నాం, కానీ నిత్య నరకానికి పోయే మన ఆత్మను పరలోక రాజ్య వారసులుగా ఉండటానికి ఆయన చేసిన సిలువ యాగంతో పోలిస్తే మరి ఏ యాగము, మరి ఏ అర్పణ, ఏ బలి సరిపోదు. అందువలన మనం ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. ఆయన కానీ మన దగ్గర నుంచి ఆయన ఎదురు చూసేది ఏంటంటే, చూడండి తర్వాత వచనంలో చెప్తున్నాడు 6:8, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు మన దగ్గర కోరుతుంది ఏంటంటే ఉత్తమమైన దాన్ని చేయమంటున్నాడు, అది నీకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు తెలియజేస్తాడంటారేమో మీరు. అందుకే వాక్యం వినాలి, వాక్యం చదవాలి, దేవుని మనసును ఎరగాలి, దేవుని యొక్క ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి, ప్రభు ఎదురు చూస్తున్నాడు అన్నది మీరు తెలుసుకోవాలి. ఆయన ఏం కోరుతున్నాడు మన దగ్గర అనేది తెలుసుకోవాలి. ఏంటంటే ఏది ఉత్తమమైనదో మీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటంగా వివరించాడు చూడండి. న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడట? న్యాయంగా నడుచుకో, అన్యాయం చేయకు. అన్యాయం చేయకు. నేను దేవునికి అన్యాయం చేయలేదే, నా భార్యను విడిచిపెట్టాను అంతే అంటావా? ఏంటండి? భార్యకి అన్యాయం చేసినా అది నీవు దేవునికి అన్యాయం చేసినట్లే. నేను ఎవరికీ అన్యాయం చేయలేదే, నా ఇంటివారు, నా సొంత వారు, నా ఇంటి వారే కదా అనుకుంటున్నాం మనం చాలాసార్లు. వారికి నేనేమి అన్యాయం చేయలేదే, నాకు తోచింది ఇచ్చానే అనేదో సరిపెట్టుకొని విడాకులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న భార్యాభర్తలారా, మీరు విడిపోవటం అనేది ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు. యవన కాలంలో విడివబడిన భార్య నిమిత్తమై ఆయన ఉత్తరవాదిగా ఉంటారన్నాడు ప్రభు. నీవు దేవునితో సరిగా ఉన్నప్పుడు నీ పొరుగువానితో నువ్వు సరిగా ఉండాలి, నీ ఇంటి వారితో నువ్వు సరిగా ఉండాలి. దేవుడు కోరదగింది, దేవుడు మెచ్చదగింది నువ్వు న్యాయంగా నడుచుకో. ఎవరన్నా నీకు అన్యాయం చేస్తే అదే కదా ఇప్పుడు గొడవ. వాళ్ళు నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను చేశాను, కానీ నేను చేశానా అంటారు చాలామంది. అవును, ఇది అన్యాయస్తులుండేదే లోకం, అన్యాయంతో నిండిపోయిన ప్రపంచం. ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది. నువ్వు అన్యాయం చేస్తే నీకు వాళ్ళకి ఇంకా తేడా ఏముంది? యేసుప్రభు నమ్ముకోవడానికి చెప్పుకోవటం ఎందుకు? ఎవరు అన్యాయం చేసినా వారికి మనం న్యాయమే చేయాలి. కీడును కీడుతో కాదండి, కీడును మేలుతో చేయించమన్నాడు ప్రభు.
న్యాయంగా నడుచుకో. నీ పక్షంలో దేవుని న్యాయం, నీ న్యాయం కాదు, మళ్ళీ నీ సొంత న్యాయం కాదు, దేవుని దృష్టిలో ఏది న్యాయమైందో అది నీవు కలిగి జీవించు. న్యాయంగా నడుచుకో. కనికరమును ప్రేమించు. ప్రతి దానికి ఎగిసి పడొద్దు, ఎగిరి పడొద్దు, ఉత్కృష్టంతో నిండిపోవద్దు, పగ తీర్చుకోవద్దు, కక్ష సాధించొద్దు, దెబ్బకు దెబ్బొద్దు. కనికరం, జాలిపడు, కనికరము కలిగి నడుచుకో. దేవుడు నిన్ను కనికరించాలని ఆశపడుతున్నావు కదా, నీవు కూడా ఇతరులను కనికరించు. యోగ్యత లేని వారికి మేలు చేయటం కనికరించటం, నీకు అపకారం చేసిన వారిని ప్రేమించటం కనికరించటం, నువ్వు దండించవలసిన వారిని క్షమించటం కనికరించటం. దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని దోషాలు చేసినా ఇంకా దేవుని ఉగ్రత మన మీద పడలేదు. ఆయన సారూప్యంలో, ఆయన ఆకారంలో చేయబడి, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన మనం ఆయనలాగా ఉండాలని నీ పరలోకపు తండ్రి కనికరము గలవారై ఉన్న ప్రకారం మీరు కనికరము గలవారై ఉండు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనికరము కలిగి, కనికరమును ప్రేమించు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకో. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకో. ఎల్లప్పుడూ దీన మనస్సు కలిగి ఉంటుంది. ఈ లోకం అహంకారంతో నిండిపోయింది, గర్విష్ఠులతో నిండిపోయింది. చాలామంది కొంచెం దేవుడు హెచ్చించినప్పుడు, దీవించినప్పుడు, అన్ని విషయాల్లో అభివృద్ధి చూచినప్పుడు గర్విస్తున్నారండి. కులగర్వం, మత గర్వం, సౌందర్య గర్వం, బలగర్వం, ధనగర్వం, ఎన్ని రకాల గర్వాలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు అన్నిట్లోనూ మనం ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. అందును బట్టి మనం అతిశయించకూడదు, మరింతగా తగ్గించుకోవాలి, మరింతగా దీనులుగా, దీన మనస్సు కలిగి నడుచుకోవాలి. ఎంత హెచ్చించబడ్డా అంతగా తగ్గించుకోవాలి. అహంకార మనస్సు సాతాను సంబంధమైంది. గర్విష్ఠులను ఆయన దూరం నుండి చూస్తున్నాడు. దీన మనస్సు కలిగి ఆయన ఎదుట నడుచుకో. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు, ఇంతే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా ఎద్దుకు వచ్చి నా కాడి ఎత్తుకొని నడుచుకోమంటున్నాడు. మనం దీన మనస్సుగా ఉండాలంటే, కనికరం కలిగిన వారిగా ఉండాలంటే, న్యాయంగా నడుచుకోవాలంటే, మన ముందు మాదిరి వదిలిపెట్టిన ప్రభువు మార్గంలో మనం నడవాలంటే, మన సొంత మార్గాన్ని కాక ఆయన కాడి మన మీద పెట్టుకొని మన ప్రక్కన ప్రభువు నడుస్తుంటే ఆయనతో పాటు మనం నడిస్తే ఆయనలాగా ఈ లోకంలో జీవించగలుగుతాం. అట్టి జీవితాలను ప్రభువు మనకిచ్చుడుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ సమయంలో మమ్మల్ని దర్శించిన ఆయన ఎన్నో మేళ్లు మాకు చేశావన్నది మేము గుర్తిస్తున్నామయ్యా, స్తుతిస్తున్నామయ్యా, అంతటితో విరమించుకుంటున్నామయ్యా. నీవు చేసిన ఉపకారంలో దేనిని మరువకుండా నీవు ఆశించిన స్థాయిలో న్యాయంగా నడుచుకున్నట్టుకు, కనికరము కలిగి జీవించుటకు, దీన మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించుటకు మాకు సహాయం చేయి. మా బలులు అర్పణల కంటే విరిగి నలిగిన హృదయం నీవు కోరుచున్నావు గనుక ఎల్లవేళల నాయన స్తుతి కృతజ్ఞతలతో కూడిన, పశ్చాత్తాపముతో కూడిన దీన మనస్సును కలిగి నీ పాద సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎప్పటికప్పుడు అర్పించుకుంటూ, సమర్పించుకుంటూ నీ కృపలో భద్రపరచబడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైండును గాక.